సాంబార్ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు రైస్ ని తీసుకున్నాను. అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పును కూడా యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేసుకోండి నీట్ గా. ఈ రైస్ ని ప్రెషర్ కుక్కర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం టోటల్ వాటర్ వచ్చేసి 3.5 కప్పు యాడ్ చేసుకోండి. ఇందులోనే చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 4 to 5 విజిల్స్ వచ్చే వరకు అయితే రైస్ ను ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో వాటర్ ని యాడ్ చేసుకొని చింతపండుని అయితే నానబెట్టుకోండి. ఇక్కడ మీరు సాంబార్ రైస్ ని ప్రిపేర్ చేసుకోవడానికి మీకు కన్వీనియంట్ గా ఉండే ఒక గిన్నెని పెట్టేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, పొటాటో పీసెస్, కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి.